అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఎప్పుడు అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్టయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ట్రస్టింగ్ ద లార్డ్, లీనింగ్ అపాన్ హిమ్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్, ఇంకొక అద్భుతమైన మాట ప్యాషన్ ట్రాన్స్లేటర్ చెప్తాడు. బీ ఇంటిమేట్ విత్ హిమ్ ఇన్ వాట్ ఎవర్ యు డూ అండ్ హీ విల్ లీడ్ యూ వేర్ ఎవర్ యు గో. మనం చేసే ఏ పనికైనా ఆయనతో సరిగ్గా సంబంధం కలిగిన వారమై సన్నిహితంగా జీవిస్తున్నప్పుడు మనం వెళ్ళిన ప్రతి చోటులో ఆయన ఉంటాడు, ఆయన నడుస్తాడు, మనకంటే ముందు వెళ్తాడు ఆయన. అందుకని అక్కడ ఇంకో చక్కని మాట ఉంటుంది, హీ కట్స్ ద వే, హీ కట్స్ యువర్ వే స్ట్రైట్. తిన్నగా మన మార్గాలు చేసేవాడు. మన మార్గములన్నిటిలో దేవుడు కలుగు చేసుకుంటాడు, దేవుడు సరళం చేస్తాడు, ప్రతి ఇరుకును విశాలత చేసేవాడు, మన ముందు నడుస్తాడు. మనం చేయాల్సింది ఆయనకి సన్నిహితంగా నడిస్తే చాలు, ఆయనకి సన్నిహితమైన జీవితాన్ని జీవిస్తే చాలు. రైట్, ఈ మాట మరొకసారి చదువుతున్నాను. రైట్, బీ ఇంటిమేట్ విత్ హిమ్ ఇన్ వాట్ ఎవర్ యు డూ అండ్ హీ విల్ లీడ్ యూ వేర్ ఎవర్ యు గో. ఆమేన్.